హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో యాక్చువల్లీ ట్రిప్ డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి దాదాపు ఇక 2 days నుంచి మనకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ మొన్ననే చేయాల్సి ఉన్నాయి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీకు వివరిస్తే మీకు కూడా ఎవరికన్నా పోవడానికి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి అవుతుందని చెప్పేసి కామెంట్ చేసినారు. సో దాని గురించి మనం అసలు ట్రిప్ ఎట్లా ప్లాన్ చేసినాం, మనం ఎక్కడెక్కడ తిరిగినాం, దాంతోపాటు మనకి ఎంత బడ్జెట్ అయింది, మన ఫుడ్ ఎక్కడ తిన్నాం, దాంతోపాటు పిల్లల్ని ఈ లగేజ్ని ఎట్లా క్యారీ చేసుకున్నాం, దాని తర్వాత ఏ టెంపుల్లో మనం కవర్ చేసినాం, ఈ టైంకి ఆ టైం ఎగ్జాక్ట్గా ఎట్లా డిసైడ్ అయిపోయింది, ఒక టెంపుల్కి ఇంకో టెంపుల్కు ఎంత టైం మనకు సేవ్ అయింది, ఇవన్నీ కూడా ఇంకోటి మెయిన్ మేము ఎక్కడ పడుకుంటున్నాం నైట్ టైము, ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలామంది క్వశ్చన్ అడిగారు, మాకు ట్రిప్ డీటెయిల్స్ తెలిస్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం కదా అని చెప్పేసి. సో నాకేమైందంటే తిరుపతి ప్లాన్ నేను దాదాపు ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నా. నేను ఒక్కనైనా సరే, మా తమ్ముడు నేను ఇద్దరమైనా సరే వెళ్దాం అన్నట్టుగా నేను అనుకున్నా. కానీ ఇక మా బావ ఏమన్నాడంటే, ఇప్పుడు మా పెద్ద పాపకి, అంటే బావ వాళ్ళ పెద్ద పాపకి, మా కోడలికి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండే కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకుని ఉండే. ఇక సరే మొన్న 5th అయిపోయినాయి, దాని తర్వాత 6th 7th గ్యాప్ ఇచ్చినాం, 8th 9th బయలుదేరినాం అనుకుంటా. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయినాక వచ్చింది. ఇక దాని తర్వాత మేము బయలుదేరినాం. సో యాక్చువల్లీ ఎప్పుడో పోవాల్సి ఉండే, కానీ అది రీసెంట్గా అయింది. సో దాంతోపాటు జ్యోతిని తీసుకుపోయినాం. జ్యోతిని ఎందుకు తీసుకుపోయినాం అంటే, ఇక తప్పదు కదా, ఇప్పుడు మేము పోయినాం అనుకో మళ్ళీ మమ్మల్ని వేసుకుంటారు. మెయిన్ ఈ సోషల్ మీడియాలో ఉన్నది ఏంటంటే, మనం ఇంట్లో భయపడకున్నా సరే కానీ సోషల్ మీడియాకి భయపడాల్సి వస్తుంది. సో అది ఇక మా చెల్లి కూడా చూస్తుంది కదా అని చెప్పేసి ఆమెను కూడా తీసుకుపోయినాం. దాంతోపాటు ఇక వాళ్ళిద్దరు వచ్చారు, దాంతోపాటు వీళ్ళిద్దరు వచ్చారు, దాని తర్వాత మేము 4 పోయినాం. ఆ విధంగా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా పోయినాం, సక్సెస్ఫుల్గా వచ్చినాం. సో దీనికి బడ్జెట్ ఎంత అయింది మొత్తం. సో మేము ఏమే అనుకున్నామంటే, ఫస్ట్లో మేము టెంపో ట్రావెలర్ మాట్లాడినాం ఫస్ట్. ఎందుకంటే 2 కార్లు ఎందుకు, అందరం ఒకటే దగ్గర కూర్చున్నట్టు ఉంటుంది, అందరు మంచిగా టైంపాస్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఇంకెక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాం అంటే టెంపో ట్రావెలర్ మాట్లాడినాం. టెంపో ట్రావెలర్ వచ్చేసి మనకు 17 seaters. మేము వెళ్ళింది మొత్తం 15 మంది. సో పడుకోవడానికి కానీ, లగేజ్ పెట్టుకోవడానికి కానీ, తినే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి లోపల పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకొని మేము ఈ టెంపో ట్రావెలర్ని మాట్లాడినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంపో ట్రావెలర్ 33 rupees ఫైనల్ వస్తుందని చెప్పింది per kilometer. మేము టోటల్గా ఇప్పటివరకు మేము తిరిగిన కిలోమీటర్స్ మొత్తం వచ్చేసి 3280 kilometers ఎంత తిరిగినాం. సో దానికి ఇంటూ కొట్టేస్తే బడ్జెట్ చాలా వెళ్ళిపోయింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంటుంది, ట్యాక్సీ ప్లేట్ కాబట్టి, దాంతోపాటు తమిళనాడు బార్డర్కు 18,000 17,000 చెప్పిండు. ఓన్లీ 3 days 4 days అనుకుంటుంది. సో ఇదంతా మనకు బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. అప్రాక్స్గా మనకు క్యాలిక్యులేషన్ చేస్తే ఫుడ్ ఖర్చు, దాంతోపాటు ఈ ట్రావెల్ ఖర్చు, అంటే ఈ టెంపో ట్రావెలర్ ఖర్చు, దాంతోపాటు డ్రైవర్కి ఎవ్రీడే 800 భర్తా, ఇవన్నీ మనం చూసుకుంటే చాలా ఎక్కువైపోయింది. ఎక్స్పెన్సెస్ ఒక 1,48 58 వరకు వచ్చేసింది. 1,60 వరకు మనకు ఎస్టిమేషన్కి వచ్చింది. ఎస్టిమేషన్కి ఎప్పుడు దగ్గర ఉండవు. ఎస్టిమేషన్ మనం తక్కువ అనుకుంటే ఇంకెక్కువ అవ్వచ్చు, ఎక్కువ అనుకుంటే మనం తక్కువ అవ్వచ్చు, అసలు తక్కువ కాదు, ఎప్పుడైనా ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో 1,70,000 వరకు మనకి ఇక్కడనే వచ్చినప్పుడు మరి ఇంకా ఒక 20,000 పెరిగితే చాలా ఎక్కువైపోతుంది. సో ఏం చేద్దామంటే, మన కార్ ఎలాగో ఉంది కదా, ఇంకో కార్ రెంట్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకో ఎర్టిగా మేము రెంట్ తీసుకున్న దాంట్లోనేమో బావ వాళ్ళ ఫ్యామిలీ, మన కార్లోనేమో మన ఫ్యామిలీ. సో దాంట్లోనేమో ఇద్దరు బావాలు దాంట్లో, మేమిద్దరం దీంట్లో, అంటే డ్రైవింగ్ సంబంధించి. ఇక మిగతా పిల్లలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్టింగ్ జరుగుతూనే ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు, మా బావ వాళ్ళు వచ్చేసి 4 పిల్లలు, అక్క బావ ఆ అక్క, ఈ ఇంకిద్దరేమో జ్యోతి అండ్ గిరి, వాళ్ళు మా కార్లో వచ్చేవాళ్ళు. కానీ ఇక డ్రైవింగ్ కోసం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అక్కడ, తమ్ముడు నేను ఇక్కడ. సో ఇక్కడ నుంచి ట్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇంకెల్లుండి అయితే మేము బయలుదేరుతాం. ఆ రోజు వరకు మాకు కాన్ఫిడెన్స్ లేకుండా, అసలు పోతామా బండి దొరకదా, ఇగో ఈ కాన్ఫిడెన్స్ ఉండే, అందుకని మీకు కూడా ముందస్తుగా మేము చెప్పలేకపోయినాం. సో సడన్గా మనం వెళ్తున్నామని డైరెక్ట్ వీడియోనే పెట్టేసినాం. సో డైరెక్ట్ మేము షామీర్పేట కట్టమైసమ్మ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ మేము 4 గంటలకు ప్రయత్నం అనుకున్నాం. 4 దాటిపోయింది, 5 గంటలకైతే బయలుదేరినాం. 6 గంటల వరకు మనకు మన షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ మన జోగులాంబ గద్వాల్ జోగులాంబకి వెళ్ళిపోయాం. అక్కడ మేము ఎవ్రీ ఇయర్ మేము అయ్యప్ప మాలేసుకున్నప్పుడు మేము పోతాం కదా, ఆ పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, మేము ఎన్ని యాత్రలు చూసినాం, ఆ యాత్రలు చూసినప్పుడు మాకు ఏమనిపించింది, మేమే తిరుగుతామా, ఇవన్నీ మా ఫ్యామిలీని కూడా చూపిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మేము అనుకున్నాం. ఇక సరే వీళ్ళని కూడా తీసుకపోతే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఒకసారి తీసుకుపోదామని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. సో అక్కడ జోగులాంబ తర్వాత మధ్యాహ్నం ఒక దగ్గర లంచ్ చేసుకున్నాం. దాని తర్వాత జోగులాంబ నుంచి డైరెక్ట్ మంత్రాలయం వెళ్ళాం.
మంత్రాలయంకి జోగులాంబకు 2-3 అవర్స్ 4 అవర్స్ 3 అవర్స్ అనుకుంటా జర్నీ. అక్కడ మంచి ఎక్కడ పోయిన దర్శనాలు మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగినాయి, ఒక 2 తప్ప. ఆ 2 కూడా మనం మాట్లాడుతున్నాం. అసలు మెయిన్ నవ్వుడీగా నువ్వేం మాట్లాడకి ఇక. అసలు మెయిన్ ఏంటంటే తిరుపతి దర్శనం అయితే చాలా రిస్క్ అనిపించింది. దాంతోపాటు అరుణాచలం చాలా అంటే చాలా రిస్క్ అనిపించింది. ఈ ట్రిప్లో భాగంగా మనం వేసుకున్న ప్లాన్ ఏంటంటే చిన్నబాబు నాకు 2-3 రోజుల ముందే నాకు మొత్తం మ్యాప్ పంపించేసి, ఏ విధంగా అంటే ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది, మనం ఎన్ని అవర్స్లో చేరుకోగలుగుతాం, దర్శన టైమింగ్స్ ఏంది, మన లంచ్ టైమింగ్ ఏంది, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మాకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాం. అందుకనే ఈ 16 దర్శనాలు మేము కంప్లీట్ చేసుకొని మేము అనుకున్న టైంని రీచ్ అయ్యి రిటర్న్ వచ్చినాం. సో ఫస్ట్ ఏంటంటే మనం అక్కింపేట దగ్గరలో ఉన్న అక్కింపేట్ అంటే మార్నింగ్ పోతున్నాం కాబట్టి ఓఆర్ఆర్ ఎక్కలేదు. కట్టమైసమ్మ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. హైదరాబాద్ నుంచి లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ మెహదీపట్నం వరకు ఫ్లైఓవర్ దాకా అంటే ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాం. సో మనం అక్కింపేటలో ఒక 4000 డీజిల్ పెట్రోల్ పట్టింది. అట్లా మనకు 5 పెట్రోల్ ట్యాంకులు పట్టినాయి. 5 పెట్రోల్ ట్యాంకులు అంటే ఆల్మోస్ట్ మనకు 4000 ఒక ట్రిప్ అనుకున్న 4-5 అక్కడ పట్టింది. మన కార్కి సేమ్ మైలేజ్ వచ్చింది. దానికి సేమ్ మైలేజ్, అంత పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. ఇక ఈ 2-3 రోజులలో ఇంకోటి ఏంటంటే కార్ రివ్యూ కూడా చేద్దాం. ఎందుకంటే దాన్ని నాకు ఏమనిపించింది అంటే 2-3 వేల కిలోమీటర్లకే మనకు అంత పర్ఫార్మెన్స్ తెలియదు, దాని తర్వాత చూద్దాం అన్నట్టుగా మేము కూడా అనుకుంటుండే. సో ఇప్పుడు మనకు లాంగ్ ట్రిప్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 8000 చేంజ్ కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసినాం దాని మీద. అది ఎట్లుంటుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో టోటల్గా మనకు ట్రిప్ ప్లాన్ వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కడ అనుకున్నామంటే జోగులాంబ మంచి దర్శనం అయింది. దాని తర్వాత మంత్రాలయం, దాని తర్వాత యాగంటిలా నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం కాకముందు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడే అనుకుంటాను. అక్కడ కళ్యాణం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఆ గుహల నుంచి ఈవినింగ్ టైం వెళ్ళిపోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రావడం అనేది అదొకటి విశేషంగా అనిపించింది. ఇక దాంతోపాటు అక్కడ గుండం అయితే నాకు చాలా బాగా అనిపించింది. దాని లోపల అంతకన్నా ముందే మేము బయట వచ్చి పడుకున్నాం, కానీ ఆ నైట్ వచ్చిన దారి చాలా ఘోరమైన దట్టమైన అడవి, చిన్న రోడ్డు, అసలు జనాలే లేరు అక్కడ. చాలా భయమైంది. కానీ అటో ఇటో ఆ భయంతో యాగంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మేము పడుకుంటే బాగుంటుండే, కానీ బయటని పడుకున్నాం. బయటని వాష్రూమ్స్ అవన్నీ క్లియర్ చేసుకున్నాం. మేము బాయ్స్ ఏం చేసినామంటే ఒకసారి గుండం ఉంటుంది, గుండం చూద్దామని మేము లోపల పోయినాం. కానీ మస్తు బ్రహ్మాండంగా ఉండే. ఆ గుండంలో స్నానం చేయడం, మంచి ఒక అర్ధగంట మేము ఆడుకోవడం. ఇక దాని తర్వాత దర్శనానికి పోయినాం. దర్శనం ఆ బసవేశ్వరుడు ఏదైతే మన నంది ఉందో ఆ నంది ఎంత పెద్దగా పెరిగింది అవన్నీ అక్కడ మంచిగా చూసుకున్నాం. దాని తర్వాత యాగంటి నుంచి అక్కడ నుంచి మహానంది బయలుదేరినాం. మహానంది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే మనం వీడియో తీసినా కానీ ఫోటో దిగలేదు. అక్కడ ఫోటో అయితే దిగలేదు. మహానందిలో మధ్యాహ్న భోజనం కూడా అక్కడనే అయింది మాకు. అక్కడ మనకు గుడి టెంపుల్కి సంబంధించి అన్నదాన కార్యక్రమం ఉండే. అక్కడనే టోకెన్లు తీసుకొని అక్కడనే మంచి లంచ్ చేసేసినాం. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ అహోబిలం వెళ్ళాం. అహోబిలం నాకు ఒకటి నచ్చింది ఏంటంటే గ్రామ పంచాయతీకి 150 రూపాయలు పే చేయాలి. దాని తర్వాత అడవిలో పోతున్నందుకు ఇంకో 80 రూపాయలు పే చేయాలట. అదొక్కటైతే నాకు నచ్చలేదు. కాకపోతే అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. కింద కానీ పైన కానీ ఆ గుట్టలలో లక్ష్మీనరసింహస్వామి వెళ్ళడం కానీ ఆ 7-9 అనుకుంటా అహోబిలంలో మొత్తం 9 నరసింహస్వామి టెంపుల్ మేము 3 ఏమో కవర్ చేసినాం. చాలా బాగా అనిపించింది అక్కడ కూడా. కాకపోతే ఎక్కడ పోయినా ప్రతి ఒక్క ప్లేస్లో మా సబ్స్క్రైబర్ కలిసారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్క టెంపుల్, అది తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మా సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరి టైం ఇచ్చి మరి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మరి మా దగ్గరకు వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అహోబిలం తర్వాత అరుణాచలం, డైరెక్ట్ అహోబిలం నుంచి అరుణాచలం కొట్టేసినాం. అక్కడ నుంచి మనకు ఒక 430 కిలోమీటర్స్. అది నైట్ మేము కొట్టేసినాం. మేము దర్శనాలు చేసుకోవాలి, బ్లాగ్స్ తీయాలి, దాంతోపాటు ఎడిటింగ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, లంచ్ ఎక్కడ ఆపుకోవాలి చూసుకోవాలి, టిఫిన్లు చేసుకోవాలి, దాంతోపాటు నైట్ కూడా మేమే డ్రైవింగ్ చేసుకోవాలి. ఒకరు నిద్ర వస్తే ఒకరు నిద్ర వస్తే ఒకరు. ఆ నైట్లో తమ్ముడు 1:30-2 గంటల దాకా తమ్ముడు డ్రైవ్ చేసిండు. అక్కడ నుంచి నేను తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు మేము 6 వరకు ఏమో అరుణాచలం వెళ్ళిపోయాం. కానీ అక్కడ ఇక చాలా అంటే చాలా రష్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు మనకు తాజ్మహల్ ఉండే, ఇంకోటి మక్కా మసీద్ లాంటివి అక్కడక్కడ ప్లేస్లు ఉండే, కానీ మొత్తం హిందూస్ మొత్తం మనకు ఇటు తిరిగిపోయారు, మన గుళ్ళలకు ప్రవేశించేసారు. అరుణాచలం అనేది ఒకప్పుడు ఎవరికి తెలియని ప్లేస్, అలాంటిది ఇప్పుడు కొన్ని వేల మంది కనిపిస్తూ ఉన్నారు అక్కడ. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ విషయం అయితే. కానీ మేము ఏమనుకున్నామంటే పోగానే దర్శనం అయిపోతుంది అనుకున్నాం అరుణాచలం. కానీ అరుణాచలం అట్లా కాలేదు. పోయిన తర్వాత స్నానాలకు చాలా ఇబ్బంది అయింది. ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ సపరేట్గా మేము. ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే ఫ్రెష్ అప్ అవ్వడం, దాని తర్వాత
దర్శనానికి వెళ్ళేసరికి మాకు 6 నుంచి 7 2.5 hours అక్కనే వెళ్ళిపోయింది. 8 వరకు మనం ఫ్రెష్ అప్ అయినాం. ఆ 8 o'clock మేము లైన్లో పోతే 80 పోయినాం. అది కూడా జనరల్ దర్శనం పోయినాం. మేము చేసిన తప్పు ఏంటంటే అక్కడ 50 రూపీస్ టోకెన్ తీసుకుంటే తొందరగా అయిపోయేది, లైన్ కూడా ఎక్కువ లేకుండా. మేము చేసిన తప్పు ఏంటంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. ఆ ఫ్రీ దర్శనం ఖాళీనే కనిపించింది కదా అని చెప్పేసి తిప్పుతాడు, మొత్తం గుడి ఎంత తిప్పుతాడు. అందులో మేము వెళ్ళిపోయాం. అందులో వెళ్ళిపోవడం వల్ల దాదాపుగా ఒక మెయిన్ ఎంట్రన్స్ దాకా ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దాకా పోయినాం. కానీ ఊపిరి ఆడలే అక్కడ, ఆ జనాలకి ఊపిరి ఆడలే. పిల్లలు ఉన్నారు, ఇంకా చాలా ఇంకా వెళ్ళిపోయింది బెస్ట్ అని చెప్పేసి అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాం. ఆ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నామంటే అప్పటికి మనకు టిఫిన్ లేదు, భోజనాలు లేవు, చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక ఇట్లా కాదని చెప్పేసి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చినాక అక్కడ నుంచి మనం మళ్ళీ రూమ్కి వచ్చేసినాం. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు, మళ్ళీ అందరు స్ట్రెయిన్ అయిపోయారు, నైట్ అంతా జర్నీ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే రూమ్కి వచ్చినామో అదే రూమ్కి మళ్ళీ ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి ఆ రూమ్లోనే కొద్దిసేపు రిలాక్స్ అయ్యామని చెప్పేసి పడుకున్నాం. ఎప్పుడు పడుకున్నామంటే మనం లంచ్ చేసి ఉడిపి హోటల్లో మనం డైరెక్ట్ లంచ్ చేసి వచ్చినాం. వచ్చి పడుకున్నామంటే ఈవినింగ్ 6 o'clock లేచినాము. ఈవినింగ్ 6 o'clock లేచి అక్కడనే మనం మళ్ళీ స్నానాలు చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే అన్ని గుళ్ళల్లో కూడా మాకు ఈవినింగ్ 6 నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మాకు 5 hours పట్టింది. 5 hours మాకు దర్శనం అయిపోయింది. అది కూడా 50 రూపీస్ టోకెన్ తీసుకుంటే 5 hours దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా అరుణాచల ఈశ్వరుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా టైం వేస్ట్ చేయదు అనుకున్నాం. ఇక అక్కడ నుంచి ఇక షాపింగ్ ఇవన్నీ ఏం చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం అసలు బయటకు వచ్చిన తర్వాత. కానీ ఒక్కొక్కరు ఓపికలకి ఆల్మోస్ట్ ఇక ఇట్లా కాదని చెప్పేసి ఇక మళ్ళీ రిలాక్స్ అయిందామని ఆడికి వెళ్ళి అరుణాచలం నుంచి మళ్ళీ దాని తర్వాత పక్కన ఉన్నటువంటి రామేశ్వరం పోయినాం. రామేశ్వరం పక్కనేం లేదు, మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 350-360 కిలోమీటర్స్ ఉంది. అది కూడా నైటే కొట్టేసినాం. మళ్ళీ అది కూడా నైట్ టైంలోనే మళ్ళీ జర్నీ మంచిగా కొట్టేసినాం. ఆడికి వెళ్ళి నైట్ టైం కొట్టేసినాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున వరకు మనం పంబైన్ బ్రిడ్జ్ వరకు ఉన్నాం. ఆ బ్రిడ్జ్లో ఫొటోస్ దిగడం కానీ అక్కడ మంచి టైం పాస్ చేసి వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిపోయాం. రామేశ్వరం వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు వెళ్ళిపోయాం. రామేశ్వరం పోయి కార్ పార్కింగ్ చేసుకున్నాము. దాని తర్వాత వాష్రూమ్ క్లియర్ చేసుకొని డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోయాం. సముద్రం నుంచి మళ్ళీ మనం 10 గంటలకు వెళ్ళాం. అక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 hours అక్కడ సముద్రంలో కొంచెం రిలాక్స్ అయిపోయి అక్కడ నుంచి మనం రామేశ్వరం వచ్చినాము. రామేశ్వరం దర్శనం మాత్రం సూపర్ అయ్యి. మేము లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ అక్కడ మా బావకు తెలిసిన వాళ్ళు ఉండే ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోయాం. మంచి దర్శనం అయింది. అక్కడ నుంచి ఇక మధ్యాహ్నం టైం కూడా అయింది. ఇక 2 hours ఏమో అక్కడ మనకు టైం అయిపోయింది. ఇక 12:30కి మనకు టోకెన్స్ ఇచ్చారు. అక్కడనే మధ్యాహ్న భోజన పథకం అక్కడనే అయిపోయింది అన్నట్టు. అంతే అన్నదానం మంచిగా ఉండే. అక్కడ కూడా అన్నదానం చేసినాం. అక్కడ అన్నదానంలో మనం చేసిన తర్వాత అక్కడ నుంచి కాదు మన ధనుష్కోటి రైట్ రామేశ్వరం నుంచి ధనుష్కోటి వెళ్ళిపోయాం. ధనుష్కోటికి వెళ్ళి మంచిగా వ్యూ పాయింట్స్ అవన్నీ చూసి సముద్రం అంతా చూసి అక్కడ ఉన్న మన ఏదైతే మన రాముడు విభీషణుడు కలిసిన ప్లేస్ ఏదైతే ఉందో అది చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ సాయంత్రం బయలుదేరాం. సాయంత్రం అంటే ఇక ఆ రోజు మొత్తం మనకు రామేశ్వరంలో అయిపోయింది. మళ్ళీ నైట్ అక్కడ నుంచి మనకు మధురై మీనాక్షికి 2 hours ఏమో టైం ఉండే. గుడేమో మనకు 9 o'clock బంద్ అనుకుంటా. అక్కడ 9 o'clock బంద్. మేము 8:30 వరకు రీచ్ కావాలి అక్కడికి. సో 8:30కి ఎగ్జాక్ట్ 8:30కి మనం రీచ్ అయిపోయినాం. ఎక్కడ నుంచి మన ధనుష్కోటి నుంచి మధురై మీనాక్షికి 70-80 కిలోమీటర్లు ఉండే. 100 అనుకుంటా, 100 కిలోమీటర్లు ఏమో ఉండే. కొట్టేసినాం. నైట్ కొట్టేసేసినాం. 8:30 వరకు మళ్ళీ దర్శనానికి అందుకున్నాం. కార్ పార్కింగ్ పెట్టేసినాం. కథం లైన్లోకి వెళ్ళిపోయినాం. ఇక్కడ మనకు మధురై మీనాక్షి అంటే నాకు అంత అనిపించలే నిజానికి. వీళ్ళేమో ఊరికే నాకు ఆ సాంగ్ షూటింగ్ ఉంది అందులో, అక్కడ సాంగ్ షూటింగ్ అర్జున్ సినిమా ఇదంతా సాంగ్ షూటింగ్లో ఉంది ఇదంతా అని వీళ్ళు మాట్లాడుకోరు. కాకపోతే నాకు అంత అనిపించలేదు. ఇంత దూరం వచ్చినాం, పొద్దంతా డ్రైవింగ్ చేస్తున్నాం, మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినా అవసరమా అన్నట్టుగా ఏదో దర్శనానికి మే కదా అన్నట్టు మేము వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లైన్లో పంపించేసారు. ఆల్మోస్ట్ గుడి ఎండింగ్ టైము మళ్ళీ లైన్లో పంపించారు. 1.5 లైన్ అయింది, కానీ స్పీడ్గా జరిగింది ఆ లైన్. ఆ గుళ్ళు ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ పంపించారు. ఆడ గుళ్ళులా అన్ని గుళ్ళలు అంటే ఆ గుళ్ళ మంచిగా అదే గుడి. సో అక్కడ పిల్లలు ఉన్న వాళ్ళకు అంటే ఈమెనేమో పెద్దమ్మని ఎత్తుకుంది నానిగారిని, సిరిసేనేమో క్రియాసిని ఎత్తుకుంది కదా. ఇద్దరు కలిసి లైన్లోకి వెళ్ళిపోయారు, సపరేట్ వెళ్ళిపోయారు, తొందరగా అయిపోయింది. మేము లైన్కి వెళ్ళిపోయినాం. చాలా లేట్ అయిపోయింది. ఒక 1.5 hour 2 hours మనకు లైన్ జరిగింది. దాని తర్వాత 9:40కి గుడి బంద్ అయింది. కానీ గుడి బంద్ చేసే టైంలో మేము ఎప్పుడు ఆ దృష్టాన్ని మేము చూసుకోలేదు. కాకపోతే కొన్ని లక్షలు ఇచ్చినా దొరకని బట్టి అనుభూతి
అట్లుండే అది. మధురై మీనాక్షిలో గుడి బంద్ చేసే టైంకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలలో మేము పాల్గొన్నాం. ఆల్మోస్ట్ ఒక 100 మందో 200 మందో ఉంటారు అక్కడ. ఆ ప్లేస్ మాకు దొరకడం చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఎక్కడైతే మనకు గుడి బంద్ చేసేటప్పుడు హారతి ఇస్తారు కదా, హారతి లైవ్గా చూసినాం మేము దగ్గర నుంచి. దాంతోపాటు హారతి ఇచ్చిన తర్వాత శివుడిని తీసుకురావడము, అక్కడ ఊరేగింపు చేయడము, దాని తర్వాత శివుడికి కూడా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అది ఇక తమిళకి సంబంధించి ఇక మనం కొన్ని అక్కడ మనం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దర్శనం మంచిగా అయింది. చాలా దగ్గరికి వెళ్ళి చూసినాము. మధురై మీనాక్షి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించింది. బయటికి వెళ్ళేసరికి 11 అయింది టైం. అక్కడ ఫోటో తీయలేకపోయినాం, వీడియో కూడా మేము తీయలేకపోయినాం. ఎందుకంటే ఆ టెన్షన్ ఉండే అక్కడ నాట్ అలౌడ్ ఉండే. కానీ ఆ టెన్షన్ ఒకటి ఉండే, పిల్లలకి ఆకలి అవుతుంది, 11 అవుతుంది టైము. మధ్యాహ్నం ఎప్పుడు తిన్నాం మేము, రామేశ్వరంలో తిన్నాం. కానీ అప్పటికి ఇంకా ఆకలి అవుతుంది, 11 అవుతుంది టైం. ఇంకేం చేద్దాం కాకపోతే ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఏం చేసినా సరే ఇక్కడ వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చి హైవే ఎక్కేసరికి ఒక్క హోటల్ లేదు, ఏమి లేవు అసలు. హైవే మీద ఏం దొరకట్లేవు, ఆకలి అవుతుంది. కానీ ఇక్కడ నుంచి బయలుదేరితే మనకు బెస్ట్ అని చెప్పేసి నైట్ కొట్టేద్దామని చెప్పేసి ఆ రోజు డ్రైవింగ్ అటు బాగా చేసి ఇట్లా ఏం చేసినాం, అక్కడ నుంచి కంచి కామాక్షి రావాలి. నైట్ కొట్టేస్తున్నాం, కానీ ఆకలి అవుతుంది, అందరూ పడుకోరు. పొద్దున లేవలేరు, మళ్ళీ నిద్ర లేవు, ఆకలి అవుతుంది. ఆ టైంలో ఒక హోటల్ కనిపించింది, ఆడ అందరినీ లేపి చాయ్ బన్ను ఇక తాగను. నేను కూడా చాయ్ బన్ను ఒక 2 బన్నులు తినేసి అక్కడ నుంచి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి కొంచెం దూరం వచ్చినాం. నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా వస్తే ఒక 100 కిలోమీటర్స్ వచ్చేసి అక్కడ ఏంటంటే మనకు స్వైపింగ్ మిషన్ లేదు, డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది. ఒక దగ్గర ఒక 2000 కొట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక పెట్రోల్ బంక్ వచ్చేసి నైట్ మనం మళ్ళీ ఎక్కడికి రావాలంటే కంచికి వచ్చేసేయాలి. కంచికి మనము నైటే వచ్చేసేయాలి. కానీ నైట్ రాలేకపోయినాం, ఇక నిద్ర వచ్చింది బాగా, అక్కడే పడుకున్నాం. ఒక పెట్రోల్ బంక్లో మనం తీసుకుపోయినాం కదా లగేజ్ మొత్తం, బెడ్షీట్లు మొత్తం అన్నీ తీసుకుపోయినాం కాబట్టి ఆన్ వేసుకొని కార్లు అడ్డం పెట్టుకున్నాం. ఫ్యామిలీ మొత్తం 15 మంది వీడికి ఆడదాకా మంచిగా నిద్రపోయి లేచి 1 గంట వండుకొని లేద్దాం అనుకున్నాం. కానీ టైం చూసేసరికి 5:30 అయింది. ఇక 6 గంటలకు మళ్ళీ కాలకృతాలు తీసుకొని 6 గంటలకు వెళ్ళేసరికి మధురై కంచి కామాక్షి వచ్చేసినాం. పొద్దుగాల వచ్చినాము, మధ్యాహ్నం అయింది, 2 అయింది. ఆ 2 గంటలకు కంచికి వచ్చేసి ఒక హోటల్ పోయినాం, ఆ డైరెక్ట్ అన్నం తినేసినాం. అక్కని బాగుండే, అక్కడ ఫుడ్ బాగుండే, కాకపోతే కొంచెం గింతే పెట్టారు, అన్నం సరిపోలే. మళ్ళీ 2 ప్లేట్లు తిన్నాం. అక్కడ నుంచి మళ్ళీ స్నానాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్లు అయిపోయి మళ్ళీ గుడి 3 గంటలకు ఓపెన్ ఉండే, 4 గంటలకు ఓపెన్ ఉండే. 3 గంటలకు లైన్లోకి వెళ్ళినాం. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 1.5 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. కామాక్షి దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ నుంచి కంచెల్నే వరదరాజుకి సంబంధించిన వరదరాజ స్వామి ఆలయం ఉండే, అది చూసుకున్నాం. బంగారు బల్లి చూసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ శివకంచికి వెళ్ళాం. శివకంచిలో శివుడు చాలా ప్రాణం, ఆ గుడి మాత్రం మస్తు అనిపించింది. అది కూడా వీడియో తీయలేకపోయినాం. శివకంచిలో శివ విగ్రహం మస్తు అనిపించింది. ఆడనే ఆ శివకంచిల్నే మన వాళ్ళు షాపింగ్ చేసారు, చీరలు తీసుకురు వీళ్ళు. ఆ చీరలు తీసుకొని అక్కడ నుంచి మనం మళ్ళీ సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరాం. అక్కడ నుంచి బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి వచ్చేసినాం. గోల్డెన్ టెంపుల్ మళ్ళీ అక్కడ నుంచి ఎంత ఉండే అంటే చాలా ఉంటాయి కదా. మనం నైట్ వచ్చినామా, నైటే వచ్చేసినాం. 1 గంటల వరకు ఏమి వచ్చేసినాం. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వచ్చేసినాం. గోల్డెన్ టెంపుల్ చాలా చూడడానికి బాగుంది, కాకపోతే అది మొత్తం మాకు ఎట్లా అనిపించింది అంటే ఆర్టిఫిషియల్. ఇవన్నీ మేము పెద్ద గుళ్ళు తిరిగి వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కట్టిన గుడి కాబట్టి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది అది. ఓకే, కాకపోతే ప్రతిదానికి పైసా పెట్టాల్సి ఉండాలి. అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం భోజనం దొరుకుతుందేమో అనుకున్నాం, కానీ అక్కడ లేట్ అయిపోతుంది. మాకు 10 o'clockకే మేము బయటకు వచ్చేసినాం. 12:30కి మధ్యాహ్నం భోజనం ఉంది. సో అది మనకు వర్కౌట్ కాదని చెప్పేసి ఆడికెళ్ళి మళ్ళీ బయలుదేరి కాణిపాకం వచ్చేసినాం. కాణిపాకం మనం 12:30కు 11:30 12:30 వరకు మనం కాణిపాకం వచ్చేసినాం. అక్కడ కూడా వీడియో తీయలేదు, ఫోటో తీయలేదు, అసలు ఏం అక్కడ కనీసం మాకు ప్రూఫే లేదు. అక్కడ తొందరగా పోయినాం, తొందరగా ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ తిరుపతి వచ్చేసినాం. తిరుపతి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆ మధ్యలోనే ఇక మధ్యాహ్న భోజనం చేసుకున్నాం. కరెక్ట్ ఈవినింగ్ వచ్చేసినాం. ఈవినింగ్ వస్తే కార్లు పార్క్ చేసేసుకున్నాం. డైరెక్ట్ స్నానాలకు వెళ్ళిపోయాం. స్నానాలకు వెళ్ళిపోయి గుండాలకు వెళ్ళిపోయి స్నానం చేసేసరికి వర్షం, బీభత్సమైన వర్షం పడింది. మేము పోయినాం, వర్షం స్టార్ట్ అయింది. ఇక స్నానాలు చేసేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసేసరికి వర్షం వచ్చింది. దాని తర్వాత రెడీ అయిపోయి ఆడికెళ్ళి ప్రశాంతంగా తిన్నాం. ఇక ఆ రోజు మంచిగా ప్రశాంతంగా తిన్న తర్వాత ఇక కొద్దిసేపు వెయిట్ చేసి, ఇక టైం వెయిట్ చేయదు, కాకపోతే అప్పటికి చెప్తూనే ఉండు 24 గంటలు టైం పడుతుంది అని. వచ్చేటోళ్ళు రేపు మార్నింగ్ రమ్మని చెప్పారు. కానీ ఆ నైట్ మనం ఇక్కడ పడుకునే వాళ్ళు అదేదో లైన్లో పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి లైన్లోకి వెళ్ళిపోయినాం. అబ్బా, లైన్లో ఒక్కొక్కరి థర్స్డే రోజు నైట్ 10 o'clock తిన్న తర్వాత మేము వెళ్ళిపోయినాం లోపలికి లైన్లోకి. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను తిరుపతి 9 సార్లు పోయినా, కానీ ఎప్పుడు కూడా ఆ రష్ చూడలే, ఎప్పుడు కూడా ఆ లైన్ చూడలే నేను. మళ్ళీ
ఆ లైన్ పంపిస్తే మనకు 12 దాకానేమో మెల్లమెల్ల మూమెంట్ జరిగింది. దాని తర్వాత పడుకోబెట్టిందంటే లైను మళ్ళీ పొద్దున్న 4 గంటలకు 4:30కు లేచినాం. 3:30కి లేచినాం. ఆ 3:30 నుంచి మళ్ళీ మెల్లమెల్ల మూవీ కొంచెం కొంచెం జరిగింది. 11:30 9:30కేమో కంపార్ట్మెంట్లోకి వచ్చింది. అమ్మయ్య అని చెప్పేసి ఆ కంపార్ట్మెంట్లోకి పోయిన తర్వాత నైట్ కాదు పొద్దుగాల పోయిన తర్వాత కొంచెం క్లియర్ చేసుకొని పోయి పడుకున్నామంటే ఒక్కొక్కరు 12 గంటలకు. మా బాగానే 15 నిమిషాలు ఏమో మేల్కుంటుంది దాంట్లో. అందరూ పడుకోరు, మంచిగా రిలాక్స్ అయిపోయారు. ఇక ఫుడ్ వచ్చింది అక్కడికే, పాలు వచ్చినాయి అక్కడికే. ఆ రోజు క్రియాన్ష్కి ఫుల్ ఫీవర్ వచ్చింది దాంట్లో ఈమెకు ఫుల్ ఫీవర్. మళ్ళీ అక్కడనే హాస్పిటల్ అంటే క్యూ లైన్లోకి వెళ్ళిపోయినామంటే మనం ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ వస్తుంది టైం టు టైం, పాలు వస్తాయి, హాస్పిటల్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉంటుంది. చాలా బాగున్నాయి అక్కడ. అక్కడనే హాస్పిటల్కి సంబంధించి క్రియాన్ష్కి ఏమో సిరప్ తీసుకున్నాం, ఏమో ట్యాబ్లెట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ 1 గంట వండుకున్నాం. ఈవినింగ్ పొద్దున 9 గంటలకు కంపార్ట్మెంట్లోకి వెళ్తే నైట్ 12:30కి ఏమో కంపార్ట్మెంట్ ఓపెన్ చేసేది. ఇక దాని తర్వాత మెల్లమెల్ల లైన్లో వచ్చేసరికి 2:30 ఏమైంది. ఆ 2:30 తర్వాత దర్శనం కరెక్ట్ 3 గంటలకేమో మాకు దర్శనం అయింది. ఆ దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చి ఆమె ఒక ఫోటో దిగి ప్రశాంతంగా కూర్చొని లడ్లు తీసుకొని ఆడికెళ్ళి 6 o'clock వరకు మనం 4:30 5:30 వరకు మనం మన కిందికి రాలే. అక్కడనే కార్ దగ్గర పార్కింగ్ దగ్గర పోయి ఏం చేద్దాం అన్న ఆలోచన ఉండే. సో అక్కడ ఉన్న ఏదైతే మన మల్లెల తీర్థం కానీ ఆకాశగంగా కానీ అవన్నీ చూడనీకి ఉన్నాయి కదా, అవి చూసుకొని పోదాం అనుకున్నాం. కానీ టైం చూసి 5 అవుతుంది. ఆకాశగంగా అంటే మన శ్రీవారి మెట్ల దగ్గర పోదాం అనుకున్నాం. పోయి చూసేసరికి గేట్ బంద్ ఉంది. 6:30కో 7 o'clock ఓపెన్ అన్నారు. 2 hours వెయిట్ చేయడం అవుతుంది. సో ఇక్కడ వెయిట్ చేయొద్దు, వీడికి వెళ్ళి మనకి ఏ దగ్గర ఉంది వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇక ప్లాన్ చేసినాం. అక్కడ నుంచి మన తిరుపతి నుంచి డైరెక్ట్ బాపట్ల బీచ్కి వచ్చేసినాం. బాపట్ల బీచ్ ఏం చేయిందంటే మాకు చాలా టైం తీసుకుంది. ఆడికెళ్ళి మేము డైరెక్ట్ బాపట్ల బీచ్కి వచ్చినా అయిపోతుంది. కానీ కృష్ణపట్నం పోర్ట్ ఏరియా చూద్దామని అలా చూసినాం. టైం బీవత్సమైన టైం వేస్ట్ అయిపోయింది. చాలా లోపడుకుంది. అప్పుడు ఒక దగ్గర సముద్రం ఉంది, మస్తు అనిపిస్తుంది ఆ సముద్రం చూస్తే. కానీ జనాలు లేరు, మాకు కూడా దేవుడు దిగాలి. ఆడ చూసి ఆడికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆడికెళ్ళి కొన్ని ప్లేస్లలో చూసుకొని ఆడ కొంచెం మంచి టిఫిన్ చేసి 5 రూపాయలకు ఒక టిఫిన్ ఆడ చేసినాం. ఆడికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి బీచ్కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది, 3-4 అయింది. ఇక అక్కడనే మనం మంచిగా ఒక 2-3 గంటలు మంచిగా బీచ్లో ఎంజాయ్ చేసినాం. ఆడికెళ్ళి రిటర్ను విజయవాడ కనకదుర్గమ్మ రావాలి. మళ్ళీ మాకేం చెప్పిండు బావంటే 8:30కి 9 o'clock గుడి క్లోజ్. మనం రీచ్ అవుతామో లేదో తెలియదు. 8 o'clock అన్నాడు అసలు. కానీ ఎట్లా రీచ్ కామేమో అనుకొని మధ్యలో రోడ్ వచ్చినాం. ఆ మధ్యలో రోడ్ అమ్మ చుక్కలు చూపించినాయి. మధ్యలో రోడ్ హైవే, నేషనల్ హైవే. ఇక్కడ చూసుకుంటే నేషనల్ హైవేలు మాత్రం సూపర్. ప్రతి ఒక్క నేషనల్ హైవే సూపర్ ఉంది, మస్తు అనిపించింది హైవేలలో. ఆడికెళ్ళి వచ్చి దర్శనానికి మన విజయవాడ దగ్గరికి వచ్చినాం. విజయవాడకు వచ్చిన తర్వాత తొందరగా బాగా తెలిసిన రూట్లలో సప్పుడేగా తీసుకొని పోయాడు. 15 నిమిషాలలో మాకు దర్శనం అయిపోయింది. అక్కడ కూడా మా సబ్స్క్రైబర్లు చాలామంది కలిసారు. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్క టెంపుల్ కాడ అరుణాచలం కానీ, తిరుపతి కానీ, కంచి కానీ, ఇంకా శివకంచి కానీ, ప్రతి ఒక్క టెంపుల్లో మన ఫ్యామిలీ ఉన్నట్టు మన సబ్స్క్రైబర్లు ఉన్నట్టు చాలామంది ఉండే. నిజంగా మీ అందరికీ మనసు కానీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అక్కడ నుంచి మమ్మల్ని గుర్తుపట్టి చేసి మా దగ్గరికి వచ్చి ఒక ఫోటో దిగినందుకు మేము చాలా సంతోషం పడుతున్నాం. ఇక్కడ విజయవాడ దగ్గర తొందర దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత ఇమ్మీడియట్గా కిందకి వచ్చేసినాం. ఇక అక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. తిరుపతిలో అరుణాచలంలో షాపింగ్ అనుకున్నారు, పాపం అక్కడ దొరకలేదు. కంచిలో అనుకున్నారు, పాపం అక్కడ మాకు టైం ఇవ్వలేదు. తిరుపతిలో అనుకున్నాం, టైం ఇవ్వలేదు. దాని తర్వాత విజయవాడ అనుకున్నాం, అంత టైం ఇవ్వలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నట్టుగా. ఇక విజయవాడ నుంచి నైట్ కొట్టేసినాం. మళ్ళీ నైట్ కొట్టేసరికి ఒక దగ్గర నిద్ర వచ్చింది. అట్లా 1 గంట ఇట్లా ఉరుగుదాం అనుకున్నాము. కథం అట్లా పడుకున్నాం. మళ్ళీ 3 గంటలు ఏమో పడుకున్నాం. మళ్ళీ లేచి బండి కొట్టేసినాం. డైరెక్ట్ వచ్చేసి శామర్పేట కాడ ఆపినాం. 6 o'clock అయింది మార్నింగ్. సో ఎక్కడ ఎలాంటి అరిష్టం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు. సో ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో కలవడం చాలా అంటే చాలా రేర్. ఒకసారి మనం చుట్టరికంగా పోయినప్పుడు వేరుంటుంది, కలిసి ఒక 2-3 రోజులు ఉండడం వేరుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మేము 3 ఫ్యామిలీలు పోయినాం కూడా 3 ఫ్యామిలీలు కూడా ఒక అడ్జస్ట్గా, ఒక అండర్స్టాండింగ్గా, ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకునే విధంగా మేము చాలా అంటే చాలా క్లోజ్గా ఉండి మంచిగా చూసుకున్నాం. అంతా బాగా జరిగిపోయింది. సో ఈ ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది. మాకు వచ్చిన బడ్జెట్ వచ్చేసి 1,20,000 అయింది. మనకు టెంపో ట్రావెలర్కి మాకి ఒక 40,000 ఏమో డిఫరెంట్ వచ్చింది. ఇక టోళ్ళు మేమే కట్టుకున్నాం, పార్కింగ్లు మేమే పెట్టుకున్నాం, పెట్రోల్ మేమే పోసుకున్నాం. బండి మనదే కాబట్టి
మాకు ప్రాబ్లం లేకుండా బయట బండి తీసుకొచ్చినాం కాబట్టి దానికి 25,000 ఏమో రెంట్ అయింది, 25,000 పెట్రోల్ అయింది, ఈ టోళ్ళు ట్యాక్సీలు అవన్నీ కలుపుకొని ఇంకొంచెం బడ్జెట్ అయింది. సో ఇక ఫుడ్ ఖర్చు మొత్తం అప్రాక్సిమేట్ మా 3 ఫ్యామిలీలకు కలిపి మొత్తం 25,000 ఏమో ఫుడ్ వచ్చింది మొత్తం. అంటే బయట తిన్నా కూడా, బయట అంటే గుళ్ళలో తిన్నా కూడా ఒక 25,000 వరకు మాకు ఖర్చు వచ్చింది. సో ఇవన్నీ మేము ముగ్గురం డివైడ్ చేసేసుకున్నాం. ఎక్కడెక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరు పెట్టిన కాడికి అందరూ సుఖశాంతంగా మంచిగా పోయి ఈ తీర్థయాత్రలు ఎన్నో జన్మలు ఉంటాయి తప్ప ఈ తీర్థయాత్రలు చేయలేము. అలాంటిది నాకు ఈ భారీగా వచ్చినందుకు ఈమెకు ఎన్నో జన్మల పుణ్యం దక్కిందన్నట్టు. అట్లాగే శేఖర్ వాళ్ళు, అట్లాగే బాహు వాళ్ళు, అట్లాగే జ్యోతి వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్, అన్నీ ఓకే. సో ఇప్పుడు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేయండి.